క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. నేరుగా సందేశంలోనికి వెళ్దాం. చాలామందికి ఓ ప్రత్యేకమైన ప్రశ్న ఉంటుంది. మనస్సాక్షి మనందరిలో పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా గుర్తుపట్టాలి? మనస్సాక్షి ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? శరీరంలో ఉంటుందా? ఆత్మలో ఉంటుందా? ఆత్మకు మనస్సాక్షికి ఉన్న సంబంధం ఏమిటి? మనస్సాక్షి పనిచేయడానికి కావలసినటువంటి 3 ప్రథమమైనవి. 1 నమ్మకత్వం, 2 విధేయత, 3 భయము భక్తి కలిగి ఉండడం. మొదటిది ఏమిటి? నమ్మకత్వం. 2వది విధేయత. 3వది భయము భక్తి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఎప్పుడైతే మనం లేఖనాన్ని నమ్ముతామో, లేఖనానికి భయపడతామో, మనస్సాక్షి పనిచేస్తుంది. 2వది విధేయత ఎక్కువగా ఎవరిలో ఉంటుందో, లోబడే స్వభావం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారిలో కూడా మనస్సాక్షి పనిచేస్తుంది. ఇక 3వ విషయం నమ్మకత్వం. విధేయతగా ఉండవచ్చు, దేవుని వాక్యానికి భయపడవచ్చు, నమ్మకంగా ఉండకపోవచ్చు. నమ్మకంగా ఉండొచ్చు, విధేయతగా కూడా ఉండొచ్చు, దేవుని వాక్యానికి భయపడకపోవచ్చు. దేవుని వాక్యానికి భయపడి నమ్మకంగా ఉండొచ్చు, కొందరికి విధేయత ఉండకపోవచ్చు. ఇలా ఏదో ఒకటి లోపించి మన మనస్సాక్షికి వాత వేయబడుతుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? వాత వేయబడిన మనస్సాక్షి. ఆ మాట అందుకే రాయబడింది. ఈ 3 ఏది కొరబడ్డా, ఏది తగ్గినా మన మనస్సాక్షి మనకు పనిచేయదు. మనస్సాక్షి పనిచేయకపోతే ఏమవుతుందంటే దేవుని స్వరం వినడం జరగదు. మనస్సాక్షి పనిచేయకపోతే దేవుడు మనతో స్నేహం చెయ్యడు. ఇది గుర్తుంచుకోండి. మనస్సాక్షి పనిచేయకపోతే దేవుడు స్నేహం చేయడు. మనస్సాక్షి పనిచేయకపోతే దేవుడు మనల్ని ఎందుకు కన్నాడో అందుకు మనల్ని సిద్ధపరచుకోవడం కుదరదు. అంటే మన భక్తి సాధన సంపూర్ణం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనస్సాక్షి అనే ఈ సబ్జెక్ట్లో పరిశుద్ధాత్మదేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు? మనస్సాక్షి ఉంటేనే నీ భక్తి. ఒక మాట చెప్పాలంటే మనస్సాక్షి ఈజ్ ఈక్వల్ టు భక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తి జరిగేదే మనస్సాక్షిలో, మనస్సాక్షిని ఆధారం చేసుకొని. బైబిల్లో ప్రకటన గ్రంథంలో దేవునికి ఏమని పేరంటే సత్యసాక్షి. ఆయన సత్యసాక్షి అయి ఉన్నాడంట. నీ గురించి దేవుడు ఒకవేళ సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏమని సాక్ష్యం ఇస్తాడు? దేన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు? బయటికి కనబడుతున్నవి అందరికీ తెలుసు, వాటిని బట్టి కాదు. ఎవరికి కనబడకుండా 4 గోడల మధ్యలో రహస్యంగా జరిగిన వాటి విషయంలో ఏమని సాక్ష్యం ఇస్తాడు? దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన దగ్గర సరిగ్గా నిన్ను నువ్వు కట్టుకోవాలి అంటే ఆ పాతవి, ఆ రోతవి నీ జీవితంలో లేకుండా ఉండాలంటే ఇప్పుడు కావాల్సింది అర్జెంటుగా ఏమిటంటే పూర్తి స్థాయి నమ్మకత్వం కావాలి, పూర్తి స్థాయి విధేయత కావాలి, వాక్యానికి లోబడి భయపడి వణుకుతూ ఉండడం కావాలి. పూర్తి స్థాయి అంటే అర్థం ఏమిటి? ఒక మాట చెప్తాను. ఒక చేదు చెట్టు ఉంది, దాన్ని పెకలించాలి చేదు లేకుండా అన్నాం అనుకోండి. కొట్టేస్తే పెకలించినట్ట? కొట్టేస్తాం. చాలా వరకు విధేయులమై లోబడి కొట్టేస్తాం. చెట్టు కొట్టవేయబడి ఏమి కనబడదు, ప్లెయిన్గా ఉంటుంది, కానీ వేర్లు మాత్రం లోపట ఉంటాయి. అది చాలా బాధను కలగజేస్తుంది, చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. ఆ వేర్లు పెకలించుకోవాలి, పూర్తిగా ఎంటీ అవ్వాలి. అలా కాకుండా వేర్లను కంటిన్యూ చేస్తే మరలా అదే చిగురు వస్తుంది, కొత్త చిగురు రాదు. దేవుడు అనుకున్నట్లుగా మనల్ని కట్టలేడు. మనస్సాక్షి పనిచేయాలి, మనస్సాక్షి పనిచేయాలి. మనస్సాక్షి పనిచేయాలంటే 3 సాధనలు జరగాలన్నాను. ఏంటిది? ప్రతి చోట, ప్రతి విషయంలో, ప్రతిదానికి నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉంటావు? అది అసలు పాయింట్. ఇప్పుడు నమ్మకం దగ్గర ఎవరికి నమ్మకంగా ఉంటావు చెప్పండి. భర్త అయితే భార్యకు, భార్య అయితే భర్తకు. స్నేహితునికి నమ్మకంగా ఉంటావా? సిగ్గు లేదు. స్నేహితునికి, స్నేహితురాలకి నమ్మకంగా ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే తల్లిదండ్రులకు నమ్మకంగా లేకపోయినా పర్లేదు, వాళ్ళకు మాత్రం నమ్మకంగా ఉంటారు. నీ జీవితంలో ఏ బంధం ఏర్పరచడానికి దేవుడు అనుమతించని వ్యక్తితో నువ్వు నమ్మకంగా ఉన్నా ఉండకపోయినా ఒకటే, కానీ అసలు నీతోనే బంధాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులకు మాత్రం చనిపోయే వరకు నమ్మకంగా ఉండాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మనం ఉండలేం. నీ జీవితంలో ఒక వ్యక్తితో దేవుడు అనుబంధాన్ని జతపరిచాడు. ఒకరితో రక్త సంబంధం, అన్నదమ్ములతో రక్త సంబంధం, తల్లిదండ్రులతో రక్త సంబంధం, దేవునితో ఆత్మ సంబంధం, నాయకునితో ఆత్మ సంబంధం. నీ జీవితం అంతటిని ప్రభావితం చేయగలిగేవారు వీరందరూ అన్నమాట. వీరికి నువ్వు 100% నమ్మకంగా ఉన్న తర్వాత దేవుడు ఖచ్చితంగా నీకు నమ్మకంగా పనిచేస్తాడు. మనస్సాక్షి ఇక్కడ పనిచేయాలి. మనస్సాక్షి పని చేయకపోతే, మనస్సాక్షి పనిచేయడం అంటే చాలామంది అనుకుంటారు న్యాయ అన్యాయాల విచక్షణ కలుగుతుంది కదా, అదే మనస్సాక్షి అంటుంది. అది కూడా మనస్సాక్షి. కానీ ఏం చేద్దాం? నీకు నచ్చిన న్యాయమే న్యాయం అనుకుని నడుస్తున్నావు. అక్కడ ఎట్లా మనస్సాక్షికి జీవం ఉన్నట్లు? మీకు పాయింట్ అర్థమైంది ఏమైనా? ఇప్పుడు మీకు నచ్చిన మార్గమే న్యాయం అని నువ్వు నడుస్తున్నావు, నీకు నచ్చిన సంతోషమే న్యాయం అనుకుంటున్నావు, తప్పేం జరగట్లేదు కదా అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో అది పెద్ద తప్పుగా మారిపోతుంది. దైవజనుని ముందు ఆడిన అబద్ధం అన్నిటికంటే పెద్ద తప్పు.
చాలా పెద్ద తప్పు. దైవజనుడు నిజం తెలిసి అడుగుతాడు, ఇది జరిగింది కదా అన్నప్పుడు, లేదే అసలు అలా ఎప్పుడూ జరగలేదే అని దైవజనునే నమ్మబలుకుతాయి. అది పెద్ద తప్పు. ముందుకు వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకొని విడిచిపెడితే గుండెలకు హత్తుకుంటాడు దైవజనుడు. కానీ దైవజనుడు మరలా రెండోసారి నువ్వు కాదు, జరగలేదు అన్నది నిర్ధారణలోనికి తెచ్చుకున్నాడంటే అక్కడ విరిగిన మనసును అతికించడం కష్టమవుతుంది. కాబట్టి మనస్సాక్షి విషయంలో నువ్వు చేసేది ఒకటి ఉంటుంది, మరలా నువ్వు ఆలోచిస్తుంది ఒకటి ఉంటుంది, జరిగించేది ఇంకోటి ఉంటుంది. నీ తీర్మానం మాత్రం కరెక్టే, నీ విధేయత కరెక్టే, కానీ నువ్వు ఆలోచించే విధానం, ఐడియాలజీ దేవుడు అనుకున్న ఐడియాలజీతో సెట్ అవ్వట్లేదు, సరిగా లేదు. నేను మరలా చెప్తున్నాను, నీవేం చేసినా ప్రణాళిక జరగట్లేదు అంటే నువ్వు చేసేది తప్పు. చాలాసార్లు అన్ని ఆధారాలు ముందుకొచ్చిన తర్వాత కూడా మనం బుకాయిస్తూ ఉంటాం. ఎవరిలాగా? ఆదాములాగా. ఆదాం చేశాడు కదా అలాగే. కుటుంబముల తిరస్కారమునకు జడిసి తన దోషమును రొమ్మున దాచుకున్నాడంట. అలా చేయొద్దు. అవును, ఇలా జరిగిపోయింది, నిజమే, పొరపాటు అయిపోయింది, నేను దాన్ని నిజంగా నేనే తప్పని అంటున్నాను, కాబట్టి నన్ను దేవుడు, తర్వాత నాయకులు అందరూ క్షమించాలి అనే ప్రస్తావన అడగాలి అంటే అంతకుముందు ఏం చేయాలి? మనం చేసిన క్రియలను, మన ఆలోచనలు మనం ద్వేషించాలి ఫస్ట్. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, దేన్ని మనం అనుభవంగా నేర్చుకొని తప్పని తెలుసుకొని బాధపడ్డామో దాన్ని 1000 మందికి బోధించేటట్లు శక్తినిస్తాడు. పడడం తప్పు కాదు, నేను మరలా చెప్తున్నాను, తప్పును తప్పని గుర్తించాలి. మనం దేన్ని తప్పు అంటామో తెలుసా? ఏ బంధం అయితే దేవుడు కరెక్ట్ అంటాడో దాన్ని తప్పు అంటాం, ఏ బంధం అయితే దేవుడు కరెక్ట్ కాదంటాడో దాన్ని రైట్ అని తిరుగుతుంటాం. ఏ బంధం గురించి దేవుడు ఇబ్బంది పడాడో అక్కడ దగ్గరగా ఉంటాం, ఏ బంధం గురించి దేవుడు ఇబ్బంది పడతాడో అక్కడే దగ్గరగా ఉంటాం, రాసుకొని పూసుకొని. అక్కడ అసలు ఇబ్బందే ఉండదు, ఏమైనా చేస్తూ. ఇది కదా దేవుడు కోరుకునేది. ఏది దేవుడు అనుకుంటుందో అక్కడ కరెక్ట్గా మనం స్కేల్ పెట్టాలి. మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి. అసలు దేవుడు పుట్టించింది ఆయన కోసం, నీ కోసం నువ్వు బతకడానికే లేదు, అసలు ఆయన కోసమే బతకాలి. చాలాసార్లు మనం మన తప్పు వచ్చినప్పుడు, మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు, ఇంకా నేను బతకను అంటారు. అది పెద్ద సైతాన్. అది సైతానే నిన్ను అట్లా మాట్లాడిస్తుంది. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి అది కాదు నువ్వు మాట్లాడాల్సిందే. ఇది తప్పు కదా, నేను దేవుని మనసెరిగి పనిచేయాలి కదా అనుకోవాలి. దేవుని ప్రజల మనస్సాక్షి పని చేయట్లేదు క్రైస్తవ సంఘాలలో. అందుకే సత్యమును నమ్మలేకపోతున్నారు, సత్యము జీర్ణం కావడం లేదు. చూడండి ఒకసారి లేఖనాలలో నుండి మీకు ఒక విషయం చూపించాలనుకుంటున్నాను నేను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనము. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ వచనం ప్రకారం ఎవరిలోనైనా దోషం ఉంటే నీలో దోషం లేదని చెబితే అది ఎంతవరకు లేఖన ప్రకారం అవుతుంది? కానీ ఏం జరుగుతుందంటే దోషం ఉన్న వారిని వెనకేసుకొచ్చుకుంటున్నారు శాస్త్రులు, పరిచయుల్లాగా. దోషం ఉన్న వారి మాటలు ఎక్కువగా వింటారు, ఎక్కువగా తీయగా ఉంటాయి, లేఖనమేమో పక్కన పెట్టేస్తాం. అలాగే చాలామంది ప్రణాళికకు దేవుడి పంపిన దాసులకు కూడా వ్యతిరేకం అవుతూ ఉంటారు. ఇదో కోణం. మరొక మాట చూడండి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. ఏమిటంట వారి విజయము, వారి సంతోషం నిమిషం మాత్రమే, కొద్ది కాలం. చూడండి, దేవుని ప్రేమ గలమెత్తుతుంది నాలో నుండి. ఇప్పటికీ దేవుడు మనందరినీ అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. తల్లి తండ్రి కూడా కొన్నిసార్లు విపరీతమైన కోపానికి వచ్చి మనల్ని కొంత ద్వేషించి మరలా ఎప్పటికో కోపం తగ్గినాక ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆయన ఒక్కసారి ద్వేషించాడంటే మరలా ప్రేమించడం కుదరదు. అందుకే ఆయన ద్వేషించాడు, ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే కొడతాడు, ప్రేమిస్తూనే తిడతాడు, ప్రేమిస్తూనే హత్తుకుంటాడు, ప్రేమిస్తూనే మరలా నడిపిస్తాడు. కానీ మనుషులు అలా చేయలేం. ఒక నిమిషమైనా ఖచ్చితంగా మనసులో చాలా వేదన కలిగినటువంటి ద్వేషం కలుగుతుంది, అసూయ కలుగుతుంది. ఆ తర్వాత ఎప్పటికో మనల్ని మనం తమాయించుకొని అర్థం చేసుకొని అలా కాదు ఇలా కాదని. కానీ దేవుడు అలా కాదు, ఆయన ప్రేమ ద్వేషించదు. కానీ ప్రేమ పోగొట్టుకుంటే ద్వేషమే మిగులుతుంది. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. కీర్తన 1వ అధ్యాయం 5వ మాట చూడండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఏమిటంట? న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు, నీతిమంతుల సభలో పాపులు ఉండరు. ఆ దుష్టత్వం దేవుని దృష్టికి అనిపించే ఆ దోషం లేకుండా పోవాలంటే మనకు కావాల్సింది విధేయత, నమ్మకత్వం, లేఖనములకు భయపడే. ఇప్పుడు ఒక మాట చెప్తాను. లేఖనములకు భయపడే లక్షణం మనకు ఉందనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మనకు సాతాను భయపడతాడు. లేఖనం నెరవేరుతూ ఉంటుంది మనలో, లేఖనంలో ఉన్న ఆత్మ మనలో ప్రవహిస్తూ ఉంటుంది. లేఖనం అనుకున్నట్లే మనం అన్నీ ఆయన చిత్తం చేస్తూ ఉంటాం. ఆయన చిత్తం జరిగినందుకు ఫలం వస్తుంది, నిత్య ఫలము, సత్యఫలము. మనస్సాక్షి మనది పనిచేయట్లేదు. ఎందుకంటే రెండో కారణం, మనం అనుకునేదే న్యాయం, మన మైండ్ ఏది కరెక్ట్ అంటుందో అదే న్యాయం అనుకుంటున్నారు. ఒక్కసారి దేవునితో, దేవుని వాక్యంతో జతపరిచి చూడండి, మనం రాంగ్. మీరు అనుకునేది ఏది న్యాయం కాదు, దేవుడు అనుకునేదే న్యాయం. దానికే మన మనసుని అటాచ్ చేసుకోవాలి, అప్పుడు దోషం ఉండదు, లెక్క అప్పచెప్పుకోవాల్సిన పని ఉండదు. ప్రైజ్ ద లార్డ్.
చూడండి ఒకసారి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి లూకాసు సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇప్పుడు చెప్పండి, దేవుడు వీళ్ళకు వాక్యం వినిపించట్లేదా, లేదంటే వీరు విన్నా సరే అపవాది వీరి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడా? దేవుడు వీళ్ళకు తన ఉద్దేశాలు చెబుతున్నాడు, వినిపించాలనుకుంటున్నాడు. దేవునికి వీళ్ళంటే చాలా ఇష్టం. కానీ ఏమిటో విచిత్రం, అపవాది వీళ్ళ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. ఇలా జరిగినప్పుడు మన న్యాయమే న్యాయం అనిపిస్తుంది, దేవుని న్యాయాలు తెలియదు. ఎందుకంటే ఏమవుతుంది, వాక్యాన్ని నమ్మట్లా మనం. అందుకు మనకు దేవుని న్యాయం నేర్చుకోవట్లా మనం. వాక్యాన్ని నమ్మడం నేర్చుకోండి, ఆటోమేటిక్గా దేవుని న్యాయం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దేవుని దృష్టికి న్యాయం ఏదో దాన్ని చేయాలి మనం. ఆయనకు తప్పనిపించేంత వరకే ఏదైనా. ఆయన తప్పనిపించకపోతే మనం చేస్తూ వెళ్ళిపోవడమే. తప్పనిపించలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎవరి దృష్టిలో న్యాయ అన్యాయాలను కొలుచుకుంటారు? మనుషుల దృష్టిలోనా, దేవుని దృష్టిలోనా? రైట్. ఇప్పుడు నేను ఇంకో మాట అడుగుతాను. మరి మనుషుల ముందు ఉండాలి కదండి, మనం మనుషులతో కలిసి ఉండాలి కదా. సరే, నేను ఇంకో మాట, ఈ మనుషులందరినీ దేవునికి అనుకూలంగా నడిపిస్తావా, దేవుణ్ణి మనుషులకు అనుకూలంగా తీసుకొస్తావా? మరి మొదట నువ్వు మారాలి దేవునికి అనుకూలంగా, తర్వాత వాళ్ళందరూ మారుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కన్నీళ్లు గారుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఆయనకు నమ్మకస్తులు ఎవరూ లేరని. ఏమంటాడు? ద్రోహులైన పిల్లలారా దినమెల్లా మీ వైపు నా చేతులు. ఆ మాట జ్ఞాపకం వస్తే ఎందుకు కన్నీళ్ళు వస్తాయి తెలియదు, కానీ ఆయన కాళ్ళు పట్టుకొని ముద్దాడి అలాగా ఉండిపోవాలనిపిస్తుంది. మనం దేవుని చిత్తం ఏమిటో ఈ భూమి మీద నెరవేర్చాలంటే మీ మనస్సాక్షి దేవునికి అనుకూలంగా పని చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, అందరి మనసులు ఒకటైపోతాయి. ఎందుకంటే అందరు దేన్ని బట్టి పని చేస్తున్నాం? దేవుని న్యాయాన్ని బట్టి పని చేస్తున్నాం. లేదనుకోండి, అప్పుడు దేవుని న్యాయం చెయ్యం, మనుషుల న్యాయమే చేస్తాం. గుర్తుంచుకోండి, దేవుని చిత్తం చేయడానికి మొదట మనం మారాలి, మన మనస్సాక్షి పనిచేయాలి. మన ఇల్లు మొదట దేవుని న్యాయానికి అనుకూలంగా మార్చుకుందాం. ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు నీకు అనుకూలంగా ఉందా లేదా చూసుకోవద్దు దయచేసి. దేవుని న్యాయానికి అనుకూలమో లేదా చూసుకోండి. మీ మనస్సాక్షి అలా దేవుని న్యాయానికి అనుకూలంగా పనిచేస్తే దేవుడు మీ స్నేహితుడు అవుతాడు. దేవుడు మీకు సహాయం చేసి మిమ్మల్ని నడిపించునుగాక. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.